వనపర్తి జిల్లాలో సంచలనం సృష్టించిన పెబ్బేరు జాతీయ రహదారిపై దారి దోపిడీకి సంబంధించిన కేసులో 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి 45 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ వివరాలను వెల్లడించారు. డబ్బులు అని డబ్బులు అనలే మాటలు ఇస్తారు మాటలు మినిమం ఒకసారి ఇట్లా ఆల్రెడీ బయట గడ పెట్టింది అది శబ్దం వాళ్ళు ఇదైనప్పుడు నాకు శబ్దం వచ్చింది. ఏంది లొల్లి అవుతుంది ఆడపిల్లలు అడుచున్నారని నేను చూసిన. బయటకు వద్దామంటే బయట గడ పెట్టింది. రానికి ఇబ్బంది. వాళ్ళు వెళ్ళిపోయినాక ఈ కారులో ఆడపిల్లలు వచ్చి నా గడ తీసింది. అప్పుడు చూస్తే బాగా దెబ్బలు వాళ్ళ ఘోరంగా దెబ్బలు. అప్పుడప్పుడు అంబులెన్స్ని పిలిపించి మా పెట్రోల్ ఇంగలో పిలిపించి అంబులెన్స్లో పంపించి మళ్ళీ పోలీసులు వచ్చినాక ఇట్లా చెరుకు పాలు సరిపోయాయని చెప్తే వాళ్ళు పోయి వాళ్ళని పట్టుకొచ్చింది. డ్రైవర్లను పట్టుకొచ్చి స్టేషన్లో ఇది చేసింది. జగిత్యాల జిల్లా పూజన్ కొత్తూరు విలేజ్ వాళ్ళు శుక్రవారం రోజు మధ్యాహ్నం బయలుదేరారు. తిరుపతికి అరుణాచలం తీర్థయాత్ర కోసం బయలుదేరారు. తీర్థయాత్ర కంప్లీట్ చేసుకొని రిటర్న్లో వచ్చేటప్పుడు ఈరోజు తెల్లవారుజామున 2 గంటల గట్ల కొంచెం వాష్రూమ్కి వెళ్దామని చెప్పేసి రెస్ట్ రూమ్కి వెళ్దామని చెప్పేసి అక్కడ ఆపుకుంటే పోయి కొంచెం రెస్ట్ తీసుకున్నారు. అట్లే 3 గంటలకు 2:15కు అటాక్ అయింది వాళ్ళ మీద. ఫస్ట్ బ్యాగులు కొట్టేసారు, పైన కట్టుకున్న బ్యాగులు కొట్టేసారు. సెకండ్ గ్లాసెస్ పలగొట్టి చైన్లు గుంజుకున్నారు ఆడవాళ్ళతో. ఆ అడ్డం పోయిన వాళ్ళ మగవాళ్ళని బాగా రాళ్లతో కొట్టారు. ఇక్కడికి ఏరియా హాస్పిటల్ అన్నిటికీ డైల్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు ఎంబడే రియాక్ట్ అయ్యారు. వాళ్ళు వచ్చిన తర్వాత 108కి ఫోన్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పిఎస్లో చూపించిన తర్వాత వనపర్తికి రిఫర్ చేశారు. వనపర్తిలో ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ మంగళూరు తీసుకున్నారు. దొంగలు 4-5 ఉన్నారంటున్నారు సార్. వాళ్ళు వీళ్ళు మొత్తం 8 మంది ఉన్నారు. కారులో 6 మంది పెద్దలు, 2 పిల్లలు. ఎంతమంది దెబ్బలు తగిలి ఇప్పుడు వాళ్ళ 3 గాయాలయ్యాయి సార్. ఆ లేడీస్కి ఏంటంటే ఇంకా చైన్లు తెంపడం వల్ల కొంచెం కందిపోయినాయి. श्रीराम शिवाजी शिंदे और हाथ उठाओ। श्रीराम शिवाजी शिंदे
श्रीराम शिवाजी शिंदे ಅವರು with the हाथ उठाओ श्रीराम शिवाजी शिंदे ఈ నెల 18వ తారీఖు ఎర్లీ మార్నింగ్ వనపర్తి జిల్లా పెబ్బేరు దగ్గర నేషనల్ హైవే 44 ఈ యొక్క రోడ్డు పక్కన పార్కింగ్ స్థలంలో నిర్దేశించబడిన రోడ్ బే అంటారు దాన్ని. అక్కడ ఒక హైవే రాబరీ జరిగింది. జగిత్యాల జిల్లాకు చెందిన ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూరు చెందిన గోపిడి రజని మరియు ఆవిడ అంగన్వాడీ టీచర్ 8 మంది కుటుంబ సభ్యులు నైబర్స్తో కలిపి తిరుపతి అరుణాచలంకి 13వ తారీఖున వెళ్ళి 5 రోజులు యాత్ర పూర్తి చేసుకున్న తీర్థయాత్ర ఎర్లీ మార్నింగ్ సుమారు 2 గంటలకి పెబ్బేరు దగ్గర హైవే పక్కన 2 ట్రాక్టర్లు చెరుకు ట్రాక్టర్లు ఉంటే సో ఇక్కడ సేఫ్టీ అని అక్కడికి వచ్చి నేచర్ కాల్స్కి వెళ్ళడం. తర్వాత డ్రైవర్ సంతోష్ ఓనర్ అతను కొద్దింత స్లీపీగా ఉండడం వల్ల కొద్ది రెస్ట్ తీసుకుని జగిత్యాల వెళ్ళాలి కదా అని అతన్ని కొద్దిసేపు రెస్ట్ తీసుకుని వెళ్దామనే ఉద్దేశంతో ఆ రెస్ట్ తీసుకునే నేపథ్యంలో 6 సభ్యులు అంటే అపరెంట్గా 4 ఉన్నారు. ఆకస్మికంగా ముందు వీళ్ళకి తెలియకుండా పైన ఏదైతే లగేజ్ ఉందో ఆ లగేజ్ని కట్ చేసి తీసుకువెళ్ళి ఫీల్డ్లో చూసుకున్నారు. నలువైపుల నుంచి 4 చాలా పాసిఫికంగా వాళ్ళపై దాడి చేయడం మొదలుపెట్టారు. ఒకేసారి లైటనింగ్ అటాక్ చేసే తరుణంలో వీళ్ళు ఒక రకమైన షాకు గురయ్యారు. తర్వాత వాళ్ళు కంటిన్యూస్గా దాడి చేస్తూనే వీళ్ళ దగ్గర ఉన్న 13.5 తులాల బంగారం సంబంధించిన పుస్తల తాళ్ళు, చైన్స్, మంగళసూత్రాలు ఇవన్నీ కూడా దోపిడీ చేయడం జరిగింది. ఆ కొన్ని నిమిషాల్లోనే వాళ్ళు చేసిన విధ్వంసం అంతా ఎంత కాదు. హైవేలో ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా మేము ఇటువంటి ఇంటెన్సిటీ ఉన్న డెకాయిటీ చూడలేదు. దట్టు ఇటు తిరుపతి ఎక్కువగా ప్రతిరోజు వందలాది వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. సో స్లీపీగా ఉన్నప్పుడు ఇటువంటి డాబాల దగ్గర వీళ్ళ దగ్గర పెట్టుకోవడం చాలా పరిపాటి. అటువంటి సమయంలో ఇటువంటి విధ్వంసకరమైన డెకాయిటీ జరగడంతో ఎస్పీ వనపర్తి గిరిధర్ గారు పూర్తిగా అప్రమత్తం అయ్యారు. పెబ్బేరు ఎస్ఐ గారు, డిఎస్పీ వనపర్తి వాళ్ళ టీము, సిఐలు అందరూ కూడా ఇమ్మీడియట్గా స్పాట్కి వెళ్ళి 4 టీములు పెట్టి సైంటిఫిక్ ఎవిడెన్స్ని చేయడం. విచిత్రం ఏంటంటే అక్కడ ఒక 2 ట్రాక్టర్లు వ్యక్తులు ఆగారు. ఆ 2 ట్రాక్టర్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళు వెళ్ళి అక్కడ ఉండొచ్చు, మనం వెహికల్స్ ఉన్నాయి అనే భావంతో వీళ్ళు అక్కడ కారు ఆపడం జరిగింది.